పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం నిరాహార దీక్షకు దిగారు. జేఏసీ నేతల అరెస్ట్ కు నిరసిస్తూ తారక్నాలలోని తన నివాసంలో కోదండరాం చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. భూ నిర్వాసితులకు సంఘీభావంగా ఇవాళ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించింది. అయితే ధర్నాకు అనుమతులు ఇవ్వలేదు పోలీసులు. ముందు జాగ్రత్తగా జిల్లాల్లోని జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా చేపట్టిన ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు చేసిన జేఏసీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కోదండరాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కృషి చేసినటువంటి అనేక సంఘాల యొక్క ముఖ్యులు, అందులో అతి ముఖ్యుడు కోదండరాం గారిని మీ అందరినీ కదిలించడంతో పాటు మా ప్రభుత్వాన్ని కూడా కదిలించడానికి ఎంతెంత కృషి చేసిండ్రో మాకు తెలుసు. అయినా మేము ప్రదర్శన చేయలేదు, మాటలతో చెప్పలేదు, ఉపన్యాసాన్ని ఇవ్వలేదు, ఒకనాడు పొగడలేదు, ఒకనాడు తెగడలేదు. కానీ మీ మనోభావాలని, మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన అవసరం ఒక మేధావి వర్గంగా ఆయన చేస్తున్నటువంటి కృషిని గమనించి స్ఫూర్తి పొందినాం. ఆ విధంగా అటువంటి వ్యక్తి మొత్తం తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి రాత్రింబవళ్ళు 3-4 సంవత్సరాలు నిరంతరంగా కృషి చేయడంతో పాటు సాధనలో ప్రధాన భాగం వహించిన ఈ కోదండరాం గారు లాంటి వారికి కూడా ఈ విధమైనటువంటి యొక్క పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు.